సీఎం చంద్రబాబు సహకారంతో దేవాలయాల అభివృద్ధి. ఆత్మకూరులో అలగనద స్వామివారి కుంభాభిషేకంలో పాల్గొన్న ఎంపీ వేమిరెడ్డి దంపతులు. దైవ కార్యమంటే ఎక్కడికైనా వస్తామంటున్న వేమిరెడ్డి దంపతులు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రంలోని దేవాలయాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. గురువారం ఆత్మకూరు పట్టణంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అలగనాథ స్వామివారి మహాకుంభాభిషేకంలో వేమిరెడ్డి దంపతులు పాల్గొన్నారు. ముందుగా ఆలయానికి చేరుకున్న వేమిరెడ్డి దంపతులు ఆలయ అర్చకులు, సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి ఆలయ శిఖరానికి అభిషేకం చేసి అలగనాథ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణ మండపంలో జరిగిన శ్రీదేవి భూదేవి సమేత అలగనాథ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో వారు పాల్గొన్నారు. అనంతరం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, దాదాపు 800 ఏళ్ల చరిత్ర ఉన్న శ్రీ అలగనాథ స్వామివారిని దర్శించుకోవటం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. స్వామివారి పునఃప్రతిష్ఠ చేసి 12 ఏళ్లవుతున్న నేపథ్యంలో మహాకుంభాభిషేకం నిర్వహిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఆలయాల పవిత్రత, హిందూ ధర్మ రక్షణే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. సీఎం చంద్రబాబు అన్ని మతాలకు ప్రాధాన్యత ఇస్తూ పాలన సాగిస్తున్నారని వివరించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని హిందూ ఆలయాల అభివృద్ధికి 100 కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. అలాగే ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15 నుంచి స్త్రీ శక్తి పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారని, ఎప్పటికే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ కార్యక్రమాలను అమలు చేశారన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో అటు సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తున్న సీఎం చంద్రబాబుకి స్వామివారి ఆశీస్సులు అందారని ఆయన ఆకాంక్షించారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, ఎంతో ఘన చరిత్ర ఉన్న అలగనాథ స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. ఆనం రామనారాయణ రెడ్డి సహకారంతో ఆలయ అభివృద్ధి చెందిందని వివరించారు. అలగనాథ స్వామివారి ఆశీస్సులతో జిల్లాతో పాటు ఆత్మకూరు ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాటంరెడ్డి రవీంద్రారెడ్డి దంపతులు, టీడీపీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి, బీజేపీ నాయకులు కుడుమల సుధాకర్, ఆలయ అర్చకులు తదితరులు. నియోజకవర్గంలోని 800 సంవత్సరాల క్రితం అలగనాథ శ్రీదేవి భూదేవి సమేత దేవస్థానానికి వచ్చి ఎంపీ గారితో కలిసి కుంభాభిషేకంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఎండోమెంట్ మినిస్టర్ గారి కాన్స్టిట్యున్సీ. మినిస్టర్ గారు కూడా ఈ గుడికి చాలా డెవలప్మెంట్ చేశారు అని చెప్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నేను ఒక టీటీడీ బోర్డు మెంబర్గా ఎన్నో గుడులు డెవలప్మెంట్కి ముందుకు తీసుకెళ్తున్నాం. ఇలాంటి గుడులు ఇంకా ఎన్నెన్నో డెవలప్ చేయాలని కోరుకుంటూ జిల్లా వాసులకి, ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకి అందరికీ శ్రీదేవి భూదేవి అలగనాథ స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అలగనాథ స్వామి కుంభాభిషేకానికి రావడం చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలు రావాలనే పట్టుదలతోటే పార్లమెంట్ ఉన్నా కానీ రాత్రి ఢిల్లీ నుంచి వచ్చి దీనికి కుంభాభిషేకం మనం రావాలా అని చెప్పి రావడం చాలా సంతోషం కూడా రావడం. ఇది 800 సంవత్సరాల పురాతన గుడి. అటువంటి గుడి ఈరోజు కుంభాభిషేకం మేము చేయగలుగుతున్నామంటే మా అదృష్టంగా భావిస్తున్నాం. మన ఎండోమెంట్స్ మినిస్టర్ రామనారాయణ రెడ్డి గారు ఉండుంటే బాగుండేది. యాక్చువల్గా ఉండాడనే అనుకున్నాను, కానీ విజయవాడ పోయినట్టు ఆయన కూడా ఉండుంటే బాగుండేది. ఆయన రేపు వస్తాడంట. ఈ ఆత్మకూరికే ఇటువంటి గుడి ఉండడం చాలా సంతోషం. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి రూపమే ఇది. అటువంటిది మేము వెంకటేశ్వర స్వామి భక్తులు. మాకు ఇటువంటి అదృష్టం వెంకటేశ్వర స్వామిని ఈ రూపంలో చూడడం కూడా మాకు ఆనందం. ఇటువంటి గుడిని వీళ్ళు పెద్దలు దీన్ని పట్టుదలగా దాదాపు నాకు తెలిసి ఈ మధ్యకాలంలో చాలా ఖర్చు పెట్టి ఈ గుడికి కూడా ఎండోమెంట్స్ తరఫున కూడా దాదాపు 50 లక్షలు ఇచ్చినట్టున్నారు. ఈ గుడి డెవలప్మెంట్కి 12 సంవత్సరాలు 12వ సంవత్సరము
కుంభాభిషేకం చేయడం కూడా మంచిది. ప్రతి గుడికి కూడా 12 సంవత్సరాల తర్వాత మనం కుంభాభిషేకం చేయడం కూడా చాలా మంచిది కూడా ఆ కార్యక్రమం. మీరు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు గుడ్లకి దాదాపు ఈ మధ్య కాలంలో 100 కోట్లు కేటాయించారు. చాలా వరకు రాష్ట్రంలో గుడులన్నీ కూడా డెవలప్ చేయాలా, మతాన్ని కూడా మనం ఖచ్చితంగా ముందుకు తీసుకోవాలా. ప్రతి మతం కూడా ఈ గుడేనే కాదు, ప్రతి మతానికి కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇంపార్టెన్స్ ఇచ్చి ఏది కూడా ముందుండాలా, ప్రతి మతానికి కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు, ఏ మతమైనా ముందుకు తీసుకోవాలనే మంచి ఆలోచన కూడా కలిగింది. ఈరోజు చూస్తున్నారు రేపు 15వ తేదీ నుంచి ఫ్రీ మహిళలకు ఫ్రీ బస్సు, అది కూడా ఒక మంచి కార్యక్రమం. రేపు మహిళలకి అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఈ మధ్య మీరు అన్నదాత సుఖీభవ అనేది అది కూడా పూర్తి చేశారు. ఇటువంటి కార్యక్రమాల్లో తల్లికి వందనం పోయిన నెల అది కూడా చేశారు. ఈ సూపర్ 6 అనేది ప్రతిదీ కూడా చేయాలనే కోరికతో, ఆర్థికంగా ఇన్ని ఇబ్బందులు ఉన్నా దాన్ని చేయాలనే పట్టుదలతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకుపోతున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం ఈ రెండు చేయాలా అనే తపన పడుతున్నారు. ఆర్థికంగా ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు ఇక్కడ గుడికాడ మనం మాట్లాడటం కూడా సరిలేదు. ఎనిమిది సంతోషం ఈరోజు దీనికి ఈ కార్యక్రమానికి సార్ మేడం గారు ఫస్ట్ టైం ఆత్మకూరు